హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు అసలు ప్రింటింగ్ అనేది ఎలా తీస్తారు అనే దాని మీద ఇదే ఈరోజు ఒక టాపిక్. సో పదండి వెళ్ళి చూద్దాం. అసలు కంప్యూటర్లో సిస్టమ్స్లో నుంచి ఎలా ప్రింట్అవుట్ని తీస్తారు. మీరు ఈ విషయాన్ని చాలా చాలా గమనించాలి. అసలు ఎలా ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి కంప్యూటర్లో, ఇటువంటి చాలా ప్రశ్నలు మీకు అడగచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు చూస్తున్న సిఎస్సి వొకేషనల్ 2023. సో ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ చూసినట్లయితే నేను మీకు చూపిస్తాను అనమాట. చూడండి ఒకసారి. మొదటగా వచ్చేది అసలు ఇంత చూస్తున్నది మీరు కంప్యూటర్లో మనము ఒక డాక్యుమెంట్ని సేవ్ చేసుకోవాలంటే ఇది వచ్చేసి మీకు ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ కానీ సేవ్ యాజ్ కానీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సేవ్ అనే ఆప్షన్ ఉంటే సేవ్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. అది మీరు ఒక నేమ్ మీద కూడా మీ డాక్యుమెంట్ యొక్క నేమ్ మీద చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్రింట్అవుట్ ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అనే దాని మీద క్లిక్ చేస్తే కూడా ఇట్లా ప్రింటింగ్ పేపర్ అనే మిషన్ కూడా వస్తుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే మనం కంట్రోల్ ప్లస్ పి కొట్టగానే కూడా ఇదే ఫైల్ ఇదే సేమ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ ప్రింటింగ్ కాపీస్ ఎన్ని కాపీస్ కావాలి, నాకు ఒక 3, 4, 5 కావాలి అనుకుంటే ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్. ఇక్కడ మీరు ప్రింటర్ ఏది వాడుతున్నారో అది ఒకసారి చెక్ చేసుకోండి. మేక్ షూర్ ఇక్కడ ప్రింటింగ్ కరెంట్ పేజ్, ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయన్నమాట మనకు. ఇక్కడ చూసినట్లయితే ప్రింటింగ్ కస్టమ్ రేంజ్, ప్రింట్ కరెంట్ పేజ్, ప్రింట్ ఆల్ పేజెస్ అంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్లో ప్రతి ఒక్క పేజ్ డౌన్లోడ్ అనేది చేస్తుంది. అందుకని మనము ఏ పేజ్ అయితే కావాలో మనకు అదే పేజ్ ఓన్లీ కరెంట్ చేసుకుంటే చాలు. తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు A4 సైజ్ అనేది చూస్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మార్జిన్ అంటే ఇక్కడ సైడ్ మార్జిన్స్ అనేది ఉంటుంది కదా. సో ఈ సైడ్ మార్జిన్స్ అనేది 0.5 రైట్ లెఫ్ట్, పేజ్ పర్ షీట్ 1 షీట్, మనకు ఒక షీట్ కావాలి మాత్రమే. సో ఇక్కడ నుంచి నేను మీకు ఇక్కడ ప్రింట్అవుట్ అనేది ఇస్తాను. ఇక్కడ నెక్స్ట్ ఇవ్వగానే ఇక్కడ మనం అనేది ప్రింటింగ్ అనేది ఇలా ఆన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ప్రింటింగ్ పేపర్స్ అనేది మనం ఇచ్చేసాము. సో ఈ పేపరు అలా వెళ్ళి అలా బయటకు వచ్చేస్తుంది చూడండి. సో ఈ విధంగా మనము ప్రింటింగ్ అనేది ఇవ్వచ్చు. సో మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.